వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్ ఆఫ్ అ డే. ఓకే, సో ఆ యొక్క సమయంలో నూర్జహాన్ చాలా మంచి, అందరినీ కూడా ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి ఆ రోజుల్లో ఉన్న స్త్రీ అనమాట. యాజ్ ఫేవరెట్ వైఫ్ ఆఫ్ ద పవర్ఫుల్ ముఘల్ ఎంపరర్ జహంగీర్కి బాగా ఇష్టమైనటువంటి భార్య అనమాట. ఆయన చాలా శక్తివంతులైనటువంటి మరి రాజుగారు అని చెప్పుకోవాలి. షీ ఫౌండ్ హర్ సెల్ఫ్ యూనిక్లీ పొజిషన్ టు బ్రిలియంట్లీ యూటిలైజ్ హర్ స్కిల్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ కల్చర్. ఆవిడ చాలా ప్రత్యేకమైన రీతిలో తన యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది అనమాట. సో చాలా బాగా తన యొక్క కళలని మరి అధికారత్వంలో ఉన్నప్పుడు అందరినీ పరిపాలించేటప్పుడు వాడింది. రాజకీయాల్లో చక్కగా పాల్గొంది. ఆర్థిక పరిస్థితుల్లో మరి ఆచార సాంప్రదాయాల్లో కూడా చాలా చక్కగా ఆవిడకంటూ ఆవిడే ఉందన్నమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ నూర్జహాన్ వాజ్ కన్సిడర్డ్ మిడిల్ ఏజ్. ఓకే, సో ఆవిడ వివాహం చేసుకునేటువంటి సమయానికి మధ్య వయస్కురాలన్నమాట. షీ వాజ్ ఎ విడో ఆఫ్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ లాస్ట్ ఫేవర్ విత్ ద ఎంపరర్ అండ్ వాజ్ ఓన్లీ వన్ ఆఫ్ మెనీ అదర్ వైఫ్స్. ఓకే, విధవరాలుగా ఉందన్నమాట. సో ఒక మంది భార్యలు ఉన్నారు. సో ఆ భార్యలు ఉన్నటువంటి అంతమందిలో ఈవిడ ఒక భార్య అనమాట. కాంక్యుబైన్స్ ఆఫ్ ది ఎంపరర్ విత్ హూమ్ హీ హ్యాడ్ చిల్డ్రన్. ఓకే, సో అట్లాగే అతనితో ఆవిడకి పిల్లలు కూడా ఉన్నారు. ఎట్ విత్ ఇన్ 9 years నూర్జహాన్ ఎక్వైర్డ్ ఆల్ ద రైట్స్ ఆఫ్ సావరెనిటీ. ఓకే, సో అన్ని రకాలుగా 9 సంవత్సరాలకి సార్వభౌమ అధికారంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా సంపాదించుకుంది. గవర్నమెంట్ నార్మలీ డ్యూ ద ఎంపరర్ బికమింగ్ వర్చువల్లీ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ ఎంపైర్ అంటిల్ ద ఎంపరర్ డైడ్ ఇన్ 1627. ఆవిడే మొత్తం అంత అధికారాన్ని తన చేతిలోకి తీసుకొచ్చి సిన్స్ ద ఉమెన్ వర్ నాట్ సపోజ్ టు అపియర్ ఫేస్ టు ఫేస్ విత్ ద మెన్ ఇన్ కోర్ట్. ఓకే, సో మగవారితో ముఖాముఖిగా వారి ముఖాలు చూపించుకోవడానికి స్త్రీలకు అధికారం లేనటువంటి సమయం అనమాట. నూర్జహాన్ రూల్ త్రూ ట్రస్టెడ్ మేల్స్. కానీ నూర్జహాన్ ఏం చేసిందంటే చాలా నమ్మకంగా ఉండేటువంటి పురుషుల యొక్క సహాయంతో ఆవిడ ఏలింది. బట్ ఇట్ వాజ్ షీ హూ అప్రూవ్డ్ ఆల్ ఆర్డర్స్ అండ్ గ్రాంట్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ జహంగీర్స్ నేమ్. జహంగీర్ యొక్క పేరుతో అందరికీ అధికారం ఇవ్వాలన్నా సరే, ఎవరన్నా తీసుకోవాలి, అపాయింట్ చేయాలన్నా సరే మొత్తం ఆవిడే తీస్తుంది. కంట్రోల్డ్ ఆల్ ప్రమోషన్స్ అండ్ డిమోషన్స్ విత్ ఇన్ ద రాయల్ గవర్నమెంట్. అంతా కూడా ఆవిడే చూసుకునేది అనమాట. సో ఎవరన్నా ఎక్కువ చేస్తే వాళ్ళని తగ్గించడం, మరి వాళ్ళకి ఏమైనా అధికారాన్ని పెంచాలంటే పెంచడం, లేదు వాళ్ళ అధికారాన్ని తగ్గించాలంటే తగ్గించడం, అంతా కూడా రాజకీయపరమైనటువంటి ప్రభుత్వంతో తనే పరిపాలించి చాలా బాగా అన్ని చేసింది అనమాట. నూర్జహాన్ ఆల్సో రూల్డ్ ద ఎంపరర్స్ వాస్ట్ జనానా which housed hundreds of people including Jahangir's wives, ladies in waiting, concubines, servants, slaves, female guards, spies, entertainers, craft people, visiting relatives and eunuchs and all the children belonging to the women. ఆవిడ ఇంకా ఏం చేసింది అంటే అనేక మందిని కాపాడింది అనమాట. Both Jahangir and Nurjahan were devotees of the elegant and sophisticated Mughal artistic style. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్లయితే జహంగీర్కి నూర్జహాన్ కూడా మరి అందంగా చక్కగా ఉండేటువంటి ముఘల సాంప్రదాయం. ఓకే, సో ముఘల్లో చేసినటువంటి మంచి కల్పనలు ఏవైతే ఉన్నాయో వారు సృష్టించినటువంటి ఆ విధానం అంతా కూడా వాళ్ళకి ఇష్టం అనమాట. ద తాజ్ ముఘల్ బీయింగ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, సో తాజ్ ముఘల్ అందులో ఉన్నటువంటి ఒకటి అనమాట. ద ఎంపరర్ ఓన్డ్ అండ్ అడ్మైరబుల్ కలెక్షన్ ఆఫ్ ఎక్విజిట్ మినియేచర్ పెయింటింగ్స్ అండ్ టుగెదర్. ఓకే, సో చిన్నగా దాన్ని ఎలా కట్టాలి అనేటువంటిది చిన్నగా నిర్మాణం చేసినటువంటిది, దాని యొక్క చిత్రాలు, టుగెదర్ విత్ నూర్ కన్స్ట్రక్టెడ్ బ్యూటిఫుల్ గార్డెన్స్. ఓకే, సో వాళ్ళిద్దరూ కలిసి మంచి మంచి తోటల్ని, అందంగా ఉండేటువంటి తోటలు నిర్మించారు. నోటబుల్లీ ఇన్ ద కోర్ట్ సమ్మర్ రిట్రీట్ ఇన్ కాశ్మీర్. ఓకే, సో ఎక్కువగా మరి సమ్మర్లో వాళ్ళు ఉన్నటువంటి సమయంలో ఆ కాశ్మీర్లో అవి చేశారు. నూర్ యూజ్ సమ్ గార్డెన్స్ ఫర్ అఫీషియల్ ఫంక్షన్స్. ఓకే, సో ఎప్పుడైనా ఏవైనా మరి ఫంక్షన్స్ చేసుకోవాలి అంటే ఆ సమయంలో తోటల్లోనే వాళ్ళు పెట్టుకునేవాళ్ళు అనమాట. నూర్స్ క్లవర్నెస్ కుడ్ నాట్ సేవ్ హర్ అండ్ అపాన్ షాజహాన్ సక్సెషన్ టు ద క్రౌన్. ఓకే, సో ఆవిడ యొక్క తెలివితేటలను బట్టి, ఆవిడ యొక్క జ్ఞానాన్ని బట్టి షాజహాన్ కూడా మంచిగా జయంగా ఆ యొక్క కిరీటాన్ని సంపాదించుకున్నాడు. హర్ టూమ్ లైజ్ ఇన్ లాహోర్ నెక్స్ట్ టు జహంగీర్ యొక్క సమాధి పక్కనే ఈవిడ సమాధి కూడా ఉందన్నమాట. బోత్ హ్యాడ్ ఎరెక్టెడ్ అలాంగ్ విత్ ద గార్డెన్స్ దట్ సరౌండ్ దెమ్. ఓకే, సో వాళ్ళిద్దరు సమాధులు కూడా చక్కగా పొలాల మధ్యలో, తోటల మధ్యలో ఉన్నాయి అన్నమాట.